జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 14 పిఠాపురంలో నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ఈ సందర్భంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ సభ నిర్వహించడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేన పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించింది. ఈ విజయం అనంతరం నిర్వహిస్తున్న ఆవిర్భావ సభ కావడంతో పార్టీ శ్రేణులు, అభిమానుల్లో ఆనందం నెలకొంది. సభ నిర్వహణ పకడ్బందీగా ఉండేందుకు 10 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి ప్రత్యేక సమన్వయకర్తలను నియమించారు. పిఠాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు 2 రాష్ట్రాల నుంచి జనసేన ప్రతినిధులు, అభిమానులు హాజరవుతారని అంచనా. సభలో ప్రధాన అంశాలు: పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాణ్ తన దిశానిర్దేశాన్ని ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 14న పిఠాపురంలో జరగబోయే జనసేన ఆవిర్భావ సభ పార్టీ శ్రేణులు, అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాణ్ సూచనలు, ప్రజా సమస్యలపై చర్చలు ఈ సభలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.